జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మూడవ రోజు కూడా గందరగోళం కొనసాగింది. ఆర్టికల్ 370 పునరుద్ధీకరణపై అసెంబ్లీలో రగడ కొనసాగింది. ప్రతిపక్ష బీజేపీ, అధికార పక్ష ఎన్ఎఫ్ సభ్యుల మధ్య వాతావరణం వేడెక్కింది. ఆర్టికల్ 370ని పునరుద్దరించాలని ఎన్ఎఫ్ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ తీర్మానాన్ని బీజేపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా మూడవ రోజు అసెంబ్లీలో రగడ కంటిన్యూ అయింది. స్పీకర్ ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగిన మార్షల్స్ ప్రతిపక్ష బీజేపీ సభ్యులను బయటకు లాక్కెళ్లారు. सामने रखा था एक सियासी और इक्तिसादी एजेंडा, उसका साथ देते हुए उन्होंने इस हुकूमत को चलाने की जिम्मेदारी उमर अब्दुल्ला साहब को दी। इस वजह Don't allow anybody to enter the well. Don't allow anybody to enter the well. Remove them away. Remove them away. ऑनरेबल स्पीकर सर, Yes, yes, go on, go on. जब 370 पे बहस हो रही थी, तो ऑनरेबल होम मिनिस्टर साहब ने 3 नुक्ते రైట్. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మూడవ రోజు కూడా గందరగోళం కొనసాగుతూ ఉంది. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై అసెంబ్లీలో రగడ కొనసాగింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అండ్ ఇప్పటికే బీజేపీ నాయకులను కూడా మార్షల్స్ బయటికి లాక్కెళ్తున్న దృశ్యాలు విజువల్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ నడుస్తోందా, నడవట్లేదా? హిమబిందు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మూడో రోజు కూడా గందరగోళం కొనసాగుతోంది. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై అసెంబ్లీలో రగడ కొనసాగుతుంది. ప్రతిపక్ష బీజేపీ, అధికార పక్షి ఎన్ఎఫ్ సభ్యుల మధ్య వాతావరణం తీవ్ర స్థాయిలో వేడెక్కిందని చెప్పుకోవాలి. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని ఎన్ఎఫ్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తీర్మాన్ని బీజేపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా మూడో రోజు కూడా అసెంబ్లీలో రగడ కంటిన్యూ అయింది. స్పీకర్ ఆదేశాల మేరకు వెంటనే రంగంలో తిరిగిన మార్షల్స్ ప్రతిపక్ష బీజేపీ సభ్యులను బయటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారిని బయటికి తీసుకెళ్లారు. ఇంకా లోపలికి అసెంబ్లీకి అయితే వాళ్ళు రాలేదు. అయితే ఈ ఆర్టికల్ 370ని మళ్లీ పునరుద్ధరించాలని కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 31 బేస్డ్ గా, అంటే ఆర్టికల్ 31 ఏం చెప్తుందంటే అందరికీ ఆస్తి ఎవరైతే ఉంటుందో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఏ వ్యక్తి కూడా తన ఆస్తిని కోల్పోడు. కాకపోతే అక్కడ ఈ ఎన్ఎఫ్ గాని నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు నాయకులు ఆరోపిస్తుంది ఏంటంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయకముందు ఓన్లీ కాశ్మీరీలకి ఇక్కడ అధికారంలో ఉండేది. ఇక్కడ వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళు కాపాడుకునేవారు. కానీ ఇప్పుడు బయట వారు ఎవరెవరో వచ్చి ఇక్కడ ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు, ఇక్కడ భూములు కొంటున్నారు. సో దీనికోసమే మళ్ళీ ఆర్టికల్ 370ని రీవోక్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామంటూ కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో నిరసనలు చెప్తున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 370 ఎప్పుడైతే రద్దయిందో కూడా జమ్మూ కాశ్మీర్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ది ఇంటర్నల్ పార్ట్ గా అయిపోయింది. సో ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లాగే జమ్మూ కాశ్మీర్ కూడా ఇండియాలో ఒక పార్ట్ ఉంది. ఇదివరకు 2019 ఆగస్టు 5 ఇదివరకు కూడా ప్రత్యేక హోదా, ప్రత్యేక పరపతి అన్న చందాన కూడా ఉండేది. అట్ ది సేమ్ టైం భారతదేశంలో ఏ వ్యక్తి కూడా జమ్మూ కాశ్మీర్ లో ఆస్తులు కొనడానికి వీల్లేదు. సరికదా అక్కడ కాశ్మీరీ లేడీ ఎవరైతే ఉంటారో, మహిళలు ఎవరైనా వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకుంటే వారికి ఉన్న ఆస్తులు అన్ని కూడా వాళ్ళు కోల్పోయారు చాలా మంది కూడా. కానీ అదే పాకిస్తానీ యువకుడిని కాశ్మీరీ యువతి పెళ్లి చేసుకుంటే ఆయనకి ఇక్కడ సిటిజన్షిప్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఆస్తులు కూడా అన్ని వస్తాయి. దీనిపైనే ఈ ఆర్టికల్ 370ని మళ్లీ ఎందుకు రీవోక్ చేయాలని కూడా ఒక అంతర్జాతీయ మీడియా ఛానల్ కూడా ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ ఒమర్ అబ్దుల్లాని కూడా ఇంటర్వ్యూ చేసింది. ఆయన దీనికి స్పందిస్తూ కూడా మేము ఒక రోజు అసెంబ్లీలో తీర్మానాన్ని తీసుకురాగలిగాము, కానీ అది దాని వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకెళ్లి నేరుగా చెత్తపుట్టలో వేస్తుంది అని కూడా చెబుతున్నారు. ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీలో తీర్మానం చేసి ఒకవేళ
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే పార్లమెంట్ పంపినా కూడా పార్లమెంట్ లో మళ్ళీ ఈ బిల్లు పైన కూడా సవరణ చేయడానికి అది చాలా గందరగోళము. ఎట్ ది సేమ్ టైమ్ ఆ పునరుద్ధరణ అనేది అసాధ్యమనే కూడా చెప్పుకోవాలి. అయితే ప్రత్యేక పునరుద్ధరణపై నేషనల్ కాన్ఫరెన్స్ తీర్మానాన్ని కూడా ప్రాంతీయ పార్టీలు విమర్శించడంతో పాటు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా మాట్లాడుతూ కూడా తమ పార్టీ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని విస్మరించలేదని, తీర్మానాన్ని తీసుకురావాలని కానీ కోరుకుంటున్నామని కూడా చర్చలు ప్రారంభించమని కూడా బలవంతం చేయాలని కూడా అన్నారు. జమ్మూ కాశ్మీర్ యొక్క సామాజిక హోదాను రద్దు చేయడానికి కేంద్రం చేసిన ఏకపక్ష చర్యపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎన్సీ యొక్క తీర్మానం యొక్క భాష ప్రాంతీయ పార్టీలచే అస్పష్టంగా ఉందని కూడా విమర్శించింది. బీజేపీ దీనిని చట్ట విరుద్ధంగా అని కూడా పేర్కొంది అంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే మేము మొదటి రోజు అసెంబ్లీ సెషన్లలో తీర్మానాన్ని తీసుకురాగలిగాం, కానీ మళ్ళీ కూడా అదే ప్రస్తావించారు జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్. అది కేంద్ర ప్రభుత్వం నేరుగా తీసుకెళ్లి చెత్తపుట్టలో పడేస్తుంది తప్ప మాతో చర్చలు జరపాలని కేంద్రాన్ని బలవంతం చేసేలా మేము అసెంబ్లీలో గళం విప్పాలనుకుంటున్నాము. కానీ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోయినా ఆర్టికల్ 370 విషయంలో ఖచ్చితంగా వారు మమ్మల్ని విస్మరించలేరంటూ కూడా ఆయన ఒక అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పేర్కొన్నారు. అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా మాకు ఏమి కావాలో ప్రపంచానికి చాటి చెప్పింది మేము సాధిస్తామంటూ కూడా ఆయన పేర్కొన్నారు. సో ప్రస్తుతానికి ఈ గందరగోళం అయితే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఇంకా కొనసాగుతోంది. కానీ ఆర్టికల్ 370 అనేది పునరుద్ధరణ అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అది చాలా ఆర్టికల్ 370 రద్దుకు కూడా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు దాదాపు ఒక 4 ఏళ్ల పాటు తీవ్ర స్థాయిలో కూడా కఠోర సాధన చేసి కూడా అన్ని అంటే అంతర్జాతీయంగా కూడా ఒత్తిళ్లు వస్తాయి. ఎట్ ది సేమ్ టైం అల్లరి ముక్కలు కాశ్మీర్ లో కూడా ఎలా తమ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసి ప్రత్యేకంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని తీసుకొచ్చి అక్కడ నిరంతర భద్రత కూడా పటిష్టం చేసి ఎట్ ది సేమ్ టైం కంప్లీట్ గా కూడా ఒక విజిలెన్స్ నిఘా పెట్టి కూడా ఈ ఆర్టికల్ 370ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎప్పుడైతే దాదాపు 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాక కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒమర్ అబ్దుల్లా పార్టీ కూడా అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ కూడా పునరుద్ధరణపై మళ్ళీ కొత్త రగడ కూడా స్టార్ట్ చేశారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనేది కూడా సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. హిమా బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. जम्मू कश्मीर में पायदार अमल हो जाएगा। दूसरा ये था कि 370 और 35 से हटाने से जम्मू कश्मीर में डेमोक्रेसी स्ट्रेंथन होगी। और तीसरा ये था जाए उमर अब्दुल्ला साहब के मैंडेट पर रिमोजन